కూడా వెల్కమ్ తెలుపుతున్నా. నేను అందరినీ కూడా వాళ్ళు అభినందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏ విధంగా మహబూబ్ నగర్ కానివ్వండి, రాష్ట్రం కానీ ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది చూసి వాళ్ళ అభివృద్ధి వైపు వచ్చినందుకు వాళ్ళ నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. నేను ఇవాళ మా ఓడిపోయిన సర్పంచ్లతో నేను మీరు మనోభావం కోల్పోదండి. తప్పకుండా మనకు ఒక అందరిని అర్థం చేసుకునే ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. వారికి రేపు రాబోయే దినాల్లో మీకు చాలా మంచి అవకాశాలు కలిగిస్తారు. పార్టీ తరఫున మేము కూడా మంచి అవకాశాలు కలిగిస్తాం మీకు అంతా కూడా. కాబట్టి ఎవరు కూడా మనోభావం కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న సర్పంచ్లకు సహకరించాలి. ఇప్పుడు మా పార్టీలో చేరిన సర్పంచులు కూడా మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా మా కార్యకర్తలతోటి మా ఓడిపోయిన సర్పంచ్లతోటి వాళ్ళతోటి సహకరించి ప్రతి ఒక్క ఏవైతే గ్రామంలో అభివృద్ధి జరుగుతుందో వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. చూస్తున్నాం ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రంలో పథకాలను కూడా అమలు చేసే దిశలో ఉన్నాయి. ఇప్పటికే చాలా పథకాలు అమలు చేసిండ్రు. రాజు ఇక్కడ ఉన్నారు, మహిళా యువకులు కానివ్వండి, యువతులు కానివ్వండి, అందరూ ఉన్నారు. ఇలా మీ అందరితో చెప్తున్నా, మీరంతా కూడా మన జిల్లాకు సంబంధించిన మంత్రి పనిచేయాలి. ఏదైతే మహాత్మా గాంధీ గారి పేరు మన ఉపాధి పథకం నుంచి తీసేసిండ్రో